श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुश पुष्पभानचापाम् अनिमादिव्रयोवृताम् अयोकैः अहमित्येव विभावयेद् भवानीं। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు మీనరాశి. ఈ రాశి వారికి జనవరి నెలలో ప్రతి పనిలో ఆటంకాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా అడిగేయాలి. బంధుజనం చేత, ఇంట్లో ఉన్నటువంటి ఒక జనం చేత వైరం ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎప్పుడు విచారంగా ఉంటారు, మనశ్శాంతి లేకుండా ఉంటారు. మీరు మనశ్శాంతిగా ఉండరు, ఎదుటి వ్యక్తిని మనశ్శాంతిగా ఉండనియరు కూడా. రుణబాధలు పెరిగిపోతూ ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలు పొందడం జరుగుతూ ఉంది. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అనాలోచితమైన పనులు చేయడం వల్ల డబ్బు నష్టపోవడము, అది వేరే వారి మీద పెట్టడము మీ అభ్యాసం. కాబట్టి మీరు నష్టపోతారు, ఫలాని వ్యక్తి వల్ల నేను నష్టపోయానని చెప్పి వేరే వారి మీద నింద మోపుతూ ఉంటారు. అలాంటి పనులు చేయకుండా ఉండడం చాలా మంచిది. దానివల్ల సంఘంలో విలువ పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ నెలలో మీడియేటర్గా ఎక్కడ కూడా ఉండకండి. మధ్యవర్తిత్వం కనుక చేసినట్టయితే దానివల్ల చేయని తప్పుకు శిక్ష అనుభవించవలసి వస్తుంది, కటకటాలు లెక్క పెట్టవలసి వస్తుంది. జాగ్రత్త. దానికి తోడు చేసేటువంటి ఒక కార్యక్రమంలో మోసపోయేటువంటి ఒక ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా పని చేయకండి. ఇతరులతో కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ స్నేహితుడు కొత్తగా వచ్చినటువంటి స్నేహితుని వల్ల ఇబ్బందులు రావచ్చు, రాకపోనవచ్చు. కానీ కీడించి మేలించమన్నారు కదా, అందు గురించి ముందు జాగ్రత్తగా అతన్ని పరిశీలించి అతనితో స్నేహితం చేయాలా వద్దా అని చెప్పి ఆలోచించి మాత్రమే స్నేహితం చేయండి. లేదా నమస్కారం అంటే నమస్కారం అని చెప్పి పంపించేసేయండి. ఇక మొదటి వారం సదా విచారంగా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది. కలిసినటువంటి ఒక కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరము, మనశ్శాంతి అవసరము, క్షుణ్ణతమైన ఒక ఆలోచన అవసరం. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం దేని యందు స్థిరత్వము, స్థిరమైన ఆలోచన ఉండకపోవడం. ఏ పని చేద్దామన్నా స్థిరమైనటువంటి ఒక ఆలోచన ఉండకపోవడం జరుగుతుంది. అపకీర్తి ఏర్పడుతుంది. అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు పెడతారు. ముందు ఖర్చు పెడతారు, తర్వాత బాధపడతారు. అంతేకాకుండా స్థాన చలనము, ఉద్యోగస్తులకు స్థల మార్పిడి ఏర్పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండవ వారంలో. ఇక మీనరాశి వారికి మూడవ వారంలో డబ్బు ఎక్కువగా నష్టపోవడము, కలహాలు ఏర్పడడం జరుగుతుంటుంది. నేత్ర సంబంధమైనది కంటి జబ్బులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా శత్రువుల వలన, అంటే శత్రువులు అంటే మనకు అప్పించిన వారి శత్రువులు కావచ్చు, ఇతరత్ర శత్రువులు కావచ్చు, ఇంతకుముందు ఎప్పుడైనా పోట్లాడుకొని వదిలిపెట్టిన వారి శత్రువు కావచ్చు, అలాంటి శత్రువుల భయం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దుర్మార్గులతో సహవాసం చేసేటువంటి ఒక యోగం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా చెడ్డవారితో సహాయం చేయకండి. చెడువారితో సహాయం చేస్తే చెడు అలవాట్లే వస్తాయి. దానివల్ల సంఘంలో విలువ పోతుంది, కుటుంబంలో కూడా విలువ పోతుంది. కాబట్టి చెడువారితో సహాయం చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక జనవరి 4వ వారంలో మీనరాశి వారికి అపకీర్తి, సంఘంలో మంచి పేరు ఉన్నటువంటి ఒక పేరు
కాస్త వెళ్ళిపోతుంది, అపకీర్తి ఏర్పడుతుంది, రుణ బాధలు పెరిగిపోతాయి. రుణ బాధలు అంటే అప్పిచ్చిన వాళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చొని ఇస్తావా చస్తావా అనేటువంటి దానికి వస్తారు. కాబట్టి జాగ్రత్త. ఆదాయం తగ్గిపోతుంది, ఆర్థిక పరిస్థితి తగ్గిపోతుంది, మనశ్శాంతి లేకుండా ఉంటుంది, ఇరుగు పొరుగు వారిచే మిత్రులచే చీవాట్లు తినడం జరుగుతుంది. ఏ పని కూడా చేయడానికి ఆలోచనలు రాక పిచ్చిగా వాగడం వల్ల 10 మందిలో విలువ వెళ్ళిపోతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ నెలలో ఎంత అంటే అంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ రాశివారు ప్రతిరోజు కూడా కష్టం అనుకోకుండా విష్ణు సహస్రనామ పారాయణం రోజుకొకసారి చేయండి. ఉదయం కానీ సాయంకాలం కానీ మీకు సమయం ఉన్నప్పుడు ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఈ కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా ఉంటారు. సంతోషం. ఇది శుభం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.